హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. ఇప్పుడు డిస్ప్లేలో బాలకృష్ణ గారికి సంబంధించి ఒక కీలకమైన వీడియో డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోకి సంబంధించి అనేక రకాలుగా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు ఇంత పొగరగా మాట్లాడడం ఏంటి, అసలు ఈ సంఘటన ఎందుకు జరిగిందనే అంశం గురించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో వీడియో చూశారు కదా. సో బాలకృష్ణ గారు అలా ఎందుకు మాట్లాడారు, మాకేం పనులు లేవా అని అంత కోపదారిగా ఎందుకు మాట్లాడారు, ఏంటి దీనికి సంబంధించి? బాలయ్య గారు ఆ మాటలు మాట్లాడాడు, కోపంగా మాట్లాడాడని ఎవరు డిసైడ్ చేశారు ఇక్కడ? అంటే చాలా మంది దాన్ని సాడ్ మ్యూజిక్ వేసి, వాయిస్ అంటే వినబడింది, మాట్లాడాడు అనే ఎవిడెన్స్ ఉంది, డన్. కోపంగా మాట్లాడాడు అంటున్నారు కదా, ఆ ఎక్స్ప్రెషన్ కి ఎవిడెన్స్ ఏంటి? అంటే బాలకృష్ణ గారి ఫేస్ లో తెలుస్తుందని కొంతమంది అభిప్రాయం. లైక్ హౌ అని అలా ఎలా తెలుస్తుంది? సరసానికి కూడా తేడా తెలీదా? బేసిక్గా చెప్పాలంటే సరసం ఆడాడు. వాళ్ళ సొంతూరు అమ్మ తరఫున ఉన్న ఊరు వాళ్ళ వస్తే చాలా చక్కగా మన ఇంటోళ్ళు అన్నట్లుగా సరసం ఆడాడు. అదేంటంటే ఎవరు నాకు తెలియదు, నాకు తెలియదు, మీ ఊరా, నాకు ఆ పేరు కూడా ఎప్పుడు వెళ్ళారు బా, ఆ టైప్ ఆఫ్ సరసం అది. ఏదో మీ ఊరా, నాకు అసలు పేరు తెలియదు, ఇంకెప్పుడు మీ ఊర్లో అడుగు పెట్టను, అవి కాదయ్యా అయ్యి అక్కడ అనింది. 1కి 4 సార్లు వినండి, 10 సార్లు వినండి, 30 సార్లు అన్నా వినండి, ఎన్నిసార్లు అయినా వినండి, అదే అనిపిస్తుంది. అసలు ఎగ్జాక్ట్గా ఒకసారి దీని గురించి ఫుల్ చక్కగా వాళ్ళ అక్కడ వాళ్ళ ఊరోళ్ళు వచ్చారు, బసవతారకం గారి ఊరోళ్ళు, కుమ్రవోళ్ళు, చక్కగా వాళ్ళు వస్తే మా ఊరిని అసలు పట్టించుకోవట్లేదు ఏందా నువ్వా అడితే పట్టించుకోరు, ఎవరు మీరు, ఆ టైప్ సరసం అది. అర్థమైంది. అయ్యో రామా, ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా ఎట్లా మనిషి పుట్టి వేస్ట్. ఎవడైనా సరే ఏ కళ్ళు చూస్తున్నాయో వీడియోలు నాకు అర్థమై చావట్లా. అక్కడికి వచ్చి కవరేజ్ చేసినోడు ఏం రాసుకున్నాడో తెలియదు. కావాలని దీన్ని ఎందుకు ఇంత వైరల్ చేస్తున్నారు? బాలయ్య మాట తీరే అంతా. వాళ్ళు కూడా అంతే, మా బాలయ్య వచ్చాడు, మా ఇంటి కొడుకు వచ్చాడు అని చెప్పి చాలా సరసం ఆడారు వాళ్ళు. ఏంది పట్టించుకోవట్లే మా ఊరిని, అబ్బా పట్టించుకోను, ఏం పేరు మీ ఊరి పేరు నదిలిపో, ఇది జరిగింది అక్కడ అంతే. కోపంగా ఏం అనలేదు అక్కడ, చాలా సింపుల్ ఇష్యూ అది. అదే వీళ్ళు చూడు, లింగాయతులు అని. అది ఇక్కడ మెయిన్ ఇది కీలకంగా ఏమైంది, అదేంటి అసలు ఏంటి? వర్గానికి చెందిన వాళ్ళు, ఆ కులం గురించి ఎక్కువ ఆయన ఏం దూషించరు. వీడు లింగాయత్తుగాడు, వీని ఉరి తీయండి అల్లా, వీని తొక్కిపారేయండి అల్లా, సరదాగా మాట్లాడాడు, చాలా సరదాగా మాట్లాడాడు. అది ఇంకా మళ్ళీ వినండి. ఇప్పుడు మీరు వీడియోని ఇంకోసారి 10 సార్లు ప్లే చేయి కావాలంటే. ఎవరికి ఎలా కనబడుతుందో నాకు తెలియదు, నాకైతే ఇలా కనబడింది. మేబీ నా అభిప్రాయం తప్పేమో, బికాజ్ నాకే కాదు చాలామందికి ఇలాగే అర్థమవుతుంది, ఇంకా చాలామందికి ఇంకోలాగా అర్థమవుతుంది. ఇంకోలాగా అర్థమయ్యే వాళ్ళు వీడియో చూడట్లా, ఎక్స్ప్లెనేషన్లు వింటున్నారు. బాలయ్య కోపంగా చాలా ఇదిగా చేశారు, మీరే వినండి అని వాళ్ళు వీడియోలు వేస్తుంటే అవును కదా భలేగా ఉంది అంటే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూస్తుంటే ఆ చూసే విధానం మారిపోతుంది. చాలా ప్లెయిన్గా చూడండి ఆ వీడియో. కొన్ని వీడియోస్ కొంతమంది అంతే, అంటే ఐ మీన్ ఈ విషయాన్ని ఇలాగే చూడండి అని 4-5 సార్లు రుద్దితే వాళ్ళు తనకి కావాల్సిన వాళ్ళ దగ్గరకు వస్తే మామూలు సరసమాడ్డు. షూటింగ్లో అయినా అంతే, ఎక్కడున్నా అంతే, ఈవెన్ అన్స్టాపబుల్ సెట్స్ పైన కూడా అంతే, ఏదైనా ఆడియో ఫంక్షన్కి పిలిచినా అంతే, తను అంతే. అది అండ్ అది తప్పుగా ఎవరు అసలు ఆ ఊరోళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే వాళ్ళ ఊరోళ్ళని అవమానించాడు, ఆ ఊరోళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, బాలయ్య గారు ఇలా వచ్చి మాట్లాడతారు అనుకోలేదండి, మమ్మల్ని మొత్తం ఇలా చేశాడు, ఎవరైనా చెప్పారా? అంతే. అసలు హర్ట్ అయ్యాల్సింది వాళ్ళు కదా, మీరెందుకు హర్ట్ అవుతున్నారు? అక్కడ అతను సొంతూరుని అంత ఇదిగా మాట్లాడతారని కూడా ఎవరు ఐ మీన్ అట్లా ఆలోచించడం కూడా తప్పే. ఐ మీన్ పీపుల్ కూడా చాలా మంది, ఎందుకంటే సొంత ఊరి మనుషుల్ని అలా అనేంత అయితే బాలకృష్ణ చేయడు. ఎవరైనా లైక్ వాళ్ళ అసిస్టెంట్నో లేకపోతే మేకప్ మ్యాన్లో వాడినో వీడినో కొంచెం వాడిని కన్సిస్టెన్స్లో పెట్టేందుకు ఒక దెబ్బ కొట్టాడన్నా, వాళ్ళ ఫ్యాన్స్ని కొట్టాడన్నా ఒక రీతి ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళ సొంత ఊరు వాళ్ళని ఎంత దూషించాడు అనేది అసలు నమ్మశక్యంగా లేదు. ఫోటోలు చాలా సింపుల్గా, ఇప్పుడు మన ఇంటిలో పనిచేసి ఇప్పుడు నా డ్రైవరే వచ్చాడు నా శాలరీ అని, ఎవరు ఏమన్నా తెలియదు ఎవడు అంటాం సరదాగా.
అది రికార్డ్ చేసి నువ్వు సొంత డ్రైవర్నే ఎవడీడు అన్న దాసరి విక్టిమ్ అని నువ్వు వేయాల్సిన అవసరం లేదు కదా. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది అంతే. ఇప్పుడు వంట ఆవిడ వస్తుంది, సార్ అది ఎవరు నువ్వు ఏమడతారా ఆడబడి నేను తిన్నా. అలా బేసిక్గా ఇళ్ళల్లో మన ఇళ్ళల్లో మనం మాట్లాడుకునే మాటలు, సరదాగా మాట్లాడుకునే మాటలు, ఈ సరసం కూడా మనోళ్ళు అనుకునే వాళ్ళ దగ్గరే వస్తుంది, ఇంకెక్కడ రాదు. ఆయన హిందూపురంలో కూడా రాదు. అదేంటో వాళ్ళ సొంత అమ్మ నియోజకవర్గంకి వెళ్తే ఎన్నో ఏళ్ళైంది వాళ్ళని చూసి, వాళ్ళు కూడా అరే బాలయ్య వస్తున్నాడు ఇన్ని రోజుల తర్వాత మా దగ్గరికి అని చెప్పి మమ్మల్ని పట్టించుకోవా గెలిచావుగా ఏదో పట్టించుకొని ఎవడరా మీరు కూడా అని అన్నాడు. అంత అట్లాంటి సరసం అది. కావాల్సినంత చేస్తాడు. వాళ్ళంతా సొంత వాళ్ళు అయిన వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే అంత చక్కగా జరిగినటువంటి కన్వర్షన్. బంధువులు దాయాదులు అయిన వాళ్ళే మన వాళ్ళు అంతే. ఇంకా ఒక బ్లడ్ రిలేషనే ఉండదు నీకు నాకు, అంతే తప్ప మిగతావంతా మీరు మా వాళ్ళే. అట్లాంటి మనుషులు వాళ్ళంతా. వాళ్ళు చాలా సున్నితమైన మనుషులు. వాళ్ళకి ఎంత సంతోషం ఆయన ఇలా మాట్లాడుతుంటే. అవును అవును బాలయ్య ఇంకా మనల్ని మర్చిపోలేదు, ఆ చనువు మనతో ఉందని ఫీలింగ్. అట్లా వాళ్ళందరూ అంత సంబరంగా వాళ్ళు ఉంటే, వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటుంటే ఈ బాలయ్య వాళ్ళని ఏదో అన్నాడంట తిట్టాడంట అని చెప్పి వీళ్ళందరూ రాస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత పొగరెక్కిందని మాట్లాడుతూ ఉన్నారు. అంటే పాపం చాలా గ్యాప్ తర్వాత వెళ్ళాడు. చాలా గ్యాప్ తర్వాత వెళ్తే వాళ్ళకు కూడా అనే హక్కు ఉంది ఆయన పైన. ఇంకోటి ఏంటంటే బాలయ్య ఎంత చక్కచక్యంగా మాట్లాడాడంటే వాళ్ళకందరికి ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది. బాలయ్య ఇంత గొప్పోడైపోయాడు రా, ఎప్పుడో వస్తున్నారు ఆయన, సో మనల్ని అసలు నిజంగా గుర్తుపెట్టుకుంటారా ఆ ఫీలింగ్ కూడా ఆ ఊరోళ్ళకి లేదు. బాగా రోజుల తర్వాత వాళ్ళ కోపం వస్తుంది. అదేనంటున్నా ఓ టైప్ ఆఫ్ కోపం. ఎట్లా అంటే మనోడే ఏందయ్యా ఇన్ని రోజులకు వచ్చావు నువ్వు, ఏం గుర్తులేవా మేము, అట్లా ఆ కోపం ఉంటుంది. అది కూడా ప్రేమే మళ్ళీ. అదే అంటున్నా. సో అలా ఉండడం వల్ల బాలయ్యకి ఏంటంటే వీళ్ళకి ఆ ఫీలింగ్ పోగొట్టాలి, వీళ్ళకి ఇంకా కొంచెం జోయల్ గా దగ్గరికి ఇంకా ఎవరా మీరు నాకు తెలియదు అసలు, నేను మర్చిపోయా ఊరి పేరు నాకు తెలియదు అని చెప్పాడు. ఆ ఫోటోలు దగ్గరగా పోండి. అదే అదే ఈ సరసం అదంతా కూడా సరసం. అంతెందుకు బాలయ్య పాపం. అండ్ దీని గురించి మాట్లాడుకునే హక్కు ఎవరికీ లేదు కూడా. ఎందుకంటే ఆ ప్రేమ ఆ బాలయ్యకి తెలుసు, ఆ అనిపించుకున్న వాళ్ళకే తెలుసు. అంటే ఒక చిన్న బిడ్డ ఒకరితో ఉండగా, ఐ మీన్ వాళ్ళ తల్లి ఇట్లా ఉండగా ఆ బిడ్డను ఊరికే లేయ్ అని ఇట్లా అంటాడు ఆయన. దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఎందుకు ఆయన తట్టాడంటే, ఐ మీన్ చిన్న బిడ్డలు అంటే అసలు బాలయ్య మొదలే పసిబిడ్డలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన. సో ఆయన ఊరికే సరదాగా ఏదో అట్లా అంటే దాన్ని పెద్దగా ట్రోల్ చేసి చిన్న బిడ్డని కొట్టాడు, చిన్న బిడ్డని ఇట్లా చేస్తాడు ఎమోషనల్గా, ఆ బిడ్డ ఫేస్ ఒక ఎమోషనల్ వేసి ఇంకా రకరకాలుగా దాన్ని సర్క్యులేట్ చేశారు. ఓవరాల్గా బాలయ్యది ఆ నేచర్ అనేది అందరూ ఫిక్స్ అయితే బెటర్. అది తెలిస్తే బెటరు. బట్ ఇట్స్ ఓకే, వీళ్ళు తెలిసినా కూడా అలాగే రాసేవాళ్ళు ఉంటారు. ఎక్కడో ఇంత కూడా మంచితనం లేకపోతే, ఎక్కడో ఇంత కూడా ఇది లేకపోతే, నిజంగా బాలయ్యలో ఆ జెన్యూనిటీ లేకపోతే, ఇంత రేంజ్లో బాలయ్య ఈరోజు జై బాలయ్య అని అందరూ అంటున్నారంటే దేర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ దట్. సో అతనికి న్యాచురల్గానే అది ఉంది, ఇన్బిల్ట్. వాట్ ఎవర్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఎవరో ఊహించుకున్నట్టు బాలయ్య ఏదో చేసినట్టు ఏం కాదు. ఏ సామాజిక వర్గాన్ని కూడా ఆయన ఏం కించపరచలా. అండ్ ఆ సామాజిక వర్గానికి కూడా ఆయన చేత అనిపించుకునే అంత చనువు కూడా ఉంది. ఈయనకు కూడా వాళ్ళనంత అనే చనువు కూడా ఉంది. సో వాళ్ళంతా బాగున్నారు, సరదాగా హ్యాపీగా. ఇంకా చూసే కూడా మిగతా వాళ్ళ కళ్ళు ఏంటో నాకు తెలియదు. కానీ ఈ వీడియో ఎన్నిసార్లు ప్లే చేసినా, ఎంతమంది చూసినా వాళ్ళకి అర్థమయ్యే తీరు ఎలా ఉన్నా కూడా ఇది మాత్రం వాస్తవం నేను చెప్పింది అయితే. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.